ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని ప్రతిసారి బేబీ యూట్రస్ లో గ్రో అవుతుంది అనుకుంటున్నారా? అలా జరగని కేసెస్ కూడా ఉంటాయి, అవి డేంజరస్ కూడా. హలో అండి, నేను మీ డాక్టర్ దాక్షాయిని, నిహాల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సాలూర్. ఈ రోజు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాం. నార్మల్ గా ప్రెగ్నెన్సీలో ఓవరీ నుంచి ఓవం అనేది రిలీజ్ అయ్యి స్పర్మ్ తో కలిసి ఫర్టిలైజ్ అయిన ఎగ్ ట్యూబ్ ద్వారా పాస్ అయ్యి యూట్రస్ లో ఇంప్లాంట్ అవుతుంది. కానీ ఇక్కడ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే అక్కడ నుంచి పాస్ అవ్వకుండా మనకి ట్యూబ్ లోనే ఉండిపోయి ట్యూబ్ లోనే ఎగ్ అనేది ఇంప్లాంట్ అయ్యి అక్కడే బేబీ అనేది గ్రో అవడం జరుగుతుంది. ఎవరిలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే రిస్క్ ఉంటుందంటే ప్రీవియస్ గా ట్యూబ్స్ లో ఏమైనా ఇన్ఫెక్షన్ అయినా, లేదా ప్రీవియస్ గా ట్యూబల్ సర్జరీస్ అయినా, లేదా ప్రీవియస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ హిస్టరీ ఉన్నా వీళ్ళకి ఎక్టోపిక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ యూట్రస్ లో గ్రో అవడం వేరు, ట్యూబ్ లో గ్రో అవడం వేరు. ట్యూబ్ లో మనకి యూట్రస్ కంటే స్పేస్ అనేది చాలా తక్కువ. ఇలా గ్రో అయ్యేటప్పుడు ఏంటంటే సడన్ గా బర్స్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో వన్స్ బర్స్ట్ అయిన తర్వాత ఇంటర్నల్ గా బ్లీడ్ అయ్యి ఆ మదర్ కి చాలా రిస్క్ ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక వెంటనే మీ డాక్టర్ ని ఈ సిమ్టమ్స్ ఉంటే కన్సల్ట్ చేయండి. ఫస్ట్ సివియర్ పెయిన్ అబ్డోమెన్ ఉన్నా, లేదా స్పాటింగ్ అయినా, లేదా సివియర్ స్వెట్టింగ్స్ తో మీకు కళ్ళు తిరుగుతున్నట్లు, నీరసంగా, వీక్నెస్ అనిపించినా కూడా వెంటనే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే మీ డాక్టర్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాన్ చేసి అది యూట్రస్ లో గ్రో అవుతుందా లేదా ట్యూబ్ లో గ్రో అవుతుందా అనేది కన్ఫర్మ్ చేస్తారు. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చి మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తే దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి. ఎందుకంటే ప్రీవియస్ గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది అంత అవేర్నెస్ లేదు. సో మన సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి, రిమోట్ ఏరియాస్ లో ఎంతో మంది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ తెలుసుకోలేక విత్ ఇన్ టైం పీరియడ్ లేక ఎన్నో డెత్ లైన కేసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి కేజీహెచ్ కి రిఫర్ చేసే టైం గ్యాప్ ఉంది కదండి, ఆ టైం గ్యాప్ లో కేసెస్ డిటోరియేట్ అయ్యి డెత్ అయిన ఛాన్సెస్ ఎక్కువ నేను చూసాను. సో ఇప్పుడున్న డాక్టర్స్ అందరూ ఎక్స్పర్ట్సే. సో అందరూ ఎక్టోపిక్ అనేది ట్రీట్ చేయగలరు. ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ ఎవరినైనా కన్సల్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.